వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలో రికార్డు సృష్టించిన ఒక ట్రాఫిక్ జామ్. ఈ భారీ ట్రాఫిక్ జామ్ కు కేంద్రం చైనా. అదొక సాధారణ రోడ్డు కాదు, ఏకంగా 36 లేన్లున్న అతిపెద్ద హైవే. అయినా కూడా ఆ రోడ్డుపై మైళ్ల కొద్దీ కార్లు నిలిచిపోయాయి. ఇది కేవలం సెలవుల రద్దీ మాత్రమే కాదు, దీని వెనుక క్రమశిక్షణకు సంబంధించిన ఒక ముఖ్యమైన పాఠం దాగి ఉంది. ఎరుపు లైట్లతో నిండిన కార్లు రైలు బోగీల్లా ఎలా కనిపిస్తున్నాయో చూడండి. అసలు ఈ భారీ జామ్ కు కారణం ఏంటి? 12 రోజులు పట్టిన ట్రాఫిక్ జామ్లు కూడా చైనాలో ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ వేలాది కార్లు ఉన్న చైనా పౌరులు లైన్ ఎందుకు తప్పలేదు? అవును, ఇదొక చరిత్ర సృష్టించిన ట్రాఫిక్ జామ్. చైనాలో జాతీయ సెలవులు ప్రకటించగానే పౌరులంతా తమ సొంత ఊళ్లకు ప్రయాణమయ్యారు. అందరూ ఒకేసారి రోడ్డు ఎక్కడంతో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ రోడ్డు 36 లైన్ల రోడ్డు అయినప్పటికీ ఒకేసారి వేలాది కార్లు రావటం వల్ల ఈ రికార్డు స్థాయి జామ్ ఏర్పడింది. గతంలో కూడా ఇలాంటి జామ్లు 12 రోజులు కొనసాగిన సందర్భాలు చైనాలో ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు కనిపించే ముఖ్య విషయం ఏమిటంటే, మన దేశంలో ఒక చిన్న రోడ్డుపై ట్రాఫిక్ నిలిచినా కొంతమంది వాహనదారులు తప్పుదారిలో అంటే రాంగ్ రూట్ లో వెళ్లి పరిస్థితిని మరింత గందరగోళం చేస్తారు. హార్న్లతో ఇబ్బంది పెడతారు. ఒకేసారి 20,000 కార్లు రోడ్డుపై ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ లైన్ దాటలేదు. ఎవరికి కేటాయించిన లైన్ లో వారు పద్ధతిగా ముందుకు కదిలారు. చీమల దండులా కదిలిన క్రమశిక్షణ మాత్రం మిస్ కాలేదు. ఈ సంఘటన మనకు ఒక స్పష్టమైన పాఠాన్ని నేర్పుతోంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడటానికి రోడ్డు ఇరుకుగా ఉండాల్సిన అవసరం లేదు, క్రమశిక్షణ లోపించడం కూడా ప్రధాన కారణమవుతుంది. ఈ భారీ జామ్ ని చూసి మన డ్రైవర్లు కూడా నియమాలను పాటించడం అలవర్చుకోవాలి. 36 లేన్ల హైవేపై అంతమంది క్రమశిక్షణ పాటించడం అనేది మనకొక గొప్ప ఉదాహరణ. 20,000 కార్లు ఉన్న ప్రతి ఒక్కరూ తమ లైన్ లో ఉండటం అనేది ఆ దేశ పౌరుల నిబద్ధతను తెలియజేస్తోంది. ఈ ట్రాఫిక్ జామ్ల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే: రోడ్డు ఎంత పెద్దదైనా క్రమశిక్షణ ఉంటేనే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది.